తెలంగాణలో పర్యాటక రంగం అంటే ముందుగా గుర్తుకొచ్చేది నాగార్జున సాగర్. కేవలం తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రాజెక్టు ఒక జీవనాడి. వందల టీఎంసీల జలనిధితో కళకళలాడే సాగర్ డ్యాం 26 గేట్లు ఎత్తారు. ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. కానీ ఇంతటి వైభవం ఉన్న పర్యాటక కేంద్రం దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్ప పర్యాటక కేంద్రం. ఎందుకంటే నాగార్జున అంటే బుద్ధుడు వేలాడిన నేల ఇక్కడ. ఎందుకంటే ఎంతో మంది జ్ఞానం నిలిపిన నేల నాగార్జున సాగర్. ఈరోజు కృష్ణమ్మ పరవలు తొక్కుతున్నప్పటికీ, కృష్ణమ్మ కరుణించినప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో పర్యాటకులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే కనీసం మహిళలు చూద్దామని హైదరాబాద్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి కనుక సాగర్కి ఈరోజు పర్యాటకంగా సాగర్ డ్యామ్ నిండేది. నీళ్లు వస్తున్నాయని చెప్పి చూద్దామని వస్తే కనీసం పార్కింగ్ ప్లేస్ కానీ, కనీస వసతులు కానీ, ఆ మహిళలకు అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కనీసం టాయిలెట్స్ లేక, సరైన సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి మళ్ళీ సంఘటనలు జరగకుండా వచ్చిన పర్యాటకులకు సరైన సదుపాయాలు కల్పించి సాగర్ పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ఈ పాలకులు చేయాలి. ఎందుకంటే ఈ పాలకుల నిర్లక్ష్యంతో సాగర్ మొత్తం దిగజారే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు పర్యాటకులు, వాళ్ళకి కనీస సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాలు ఉంటేంది పోతేంది, ఇది కరెక్ట్ కాదు కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ నాగార్జున కొండ అయితే, నాగార్జున డ్యామ్ దగ్గర అయితే, మా బుద్ధ భవనం అయితే అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు కానీ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇకనైనా అధికారులు ఈ విషయాన్ని గుర్తించి వచ్చే పర్యాటకులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను.